నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆడిషన్ కు రావాలంటే అడ్జస్ట్ అవ్వాలి, క్యారెక్టర్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. కేవలం హీరోయిన్లే కాదు, నటీమణులు ఎవరైనా కాంప్రమైజ్ కావాల్సిందే. ఏ సినీ ఇండస్ట్రీని తీసుకున్నా కాస్టింగ్ కౌచ్ చాలా కామన్ అయిపోయింది. సినిమాల్లో తారలుగా వెలిగిపోవాలని వస్తున్న నటీమణులు అవాంఛనీయ పరిణామాలను పంటి బిగువన దిగమింగుతున్నారు. అసలు మల్లువుడ్ లో హేమ కమిటీ రిపోర్టు బహిర్గతం కాకుంటే చాలా దారుణాలు చిక్కట్లోనే సమాధి ఉండేవని ఆ వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంతో కేవలం నటీమణులే కాదు, 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న ప్రతి మహిళ రిస్క్ లోనే ఉందని తేలిపోయింది. కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీని ఈ పదం షేక్ చేసేస్తోంది. సినిమాలో అవకాశాలు రావాలంటే హీరోయిన్స్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కొందరు హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగానే బయటపెట్టారు. మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిషన్ విడుదల చేసిన నివేదికతో రేగినటువంటి ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఓ రేంజ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ముందుకొస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్పై దాదాపు 4 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో 2 తెలుగు రాష్ట్రాలు ఉలికిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడ్డానని, ఆమెపై ఉన్న ఇష్టంతోనే ఇలా చేశారంటూ నేరం ఒప్పుకున్నట్టు తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంలో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకెదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు. మీటూ ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మన తెలుగు సినీ పరిశ్రమలోనూ గతంలో తెర ముందుకొచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వైన్స్టైన్ మీద 2017లో తీవ్ర స్థాయిలో లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు బాలీవుడ్ లో కూడా ఆ ప్రకంపనలు కనిపించాయి. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి, మీడియా రంగం నుంచి కొంతమంది మహిళలు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రముఖుల మీద ఆరోపణలు చేశారు. నానా పటేకర్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ వంటి వారు అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో తెలుగు పరిశ్రమలో కూడా కొందరు ఆర్టిస్టులు ఆరోపణలు చేశారు. కాలీవుడ్ లో సింగర్ చిన్మయి, రచయిత వైరముత్తుపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. మీటూ వివాదాలు కేవలం సినీ పరిశ్రమతో ఆగిపోలేదు. ఇతర రంగాల్లోనూ పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అలాగే కార్పొరేట్ ప్రపంచంలోనూ కొంతమంది బాసులు తమ కింది స్థాయి ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగాలు ఓడగొడుతున్న కేసులు కూడా ఉన్నాయి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీల అసలు స్వరూపం తెలిసి సమాజం నివ్వెరపోతోంది. అసలిప్పుడు బయటపడ్డవి మచ్చుకేనని, చీకట్లో కలిసిపోయే బాగోతాలు చాలా ఉన్నాయన్న వాదన లేకపోలేదు. నిజానికి మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలే ఉన్నాయి. కానీ కెరీర్ కావాలంటే కాంప్రమైజ్ కావాలంటూ, అసలు ఆడిషన్ ఇవ్వాలంటేనే అడ్జస్ట్మెంట్ అడిగితే ఏ చట్టమైనా ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఫిర్యాదు ఇవ్వడానికి అవకాశం లేని స్థితిలో మహిళలకు ఎలా న్యాయం జరుగుతుందనేది అంతు చిక్కని విషయం. నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా యావత్ దేశం రోడ్డెక్కిందే. మొన్నటికి మొన్న కోల్కతా అభయ ఘటన ఇంకా పచ్చిగానే ఉంది. ఈలోగానే హేమ కమిటీ నివేదికొచ్చింది. నిజానికి సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో జరుగుతున్న అత్యాచార పర్వం గ్యాంగ్ రేపుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న అభిప్రాయాలున్నాయి. షూటింగ్ లో మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఇలాంటి శాడిస్టులకు కఠిన శిక్షలు విధించకపోతే చట్టాలంటే అపహాస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. కేరళ సర్కారు ఇప్పుడేం చేస్తుందనేది యావత్ దేశానికి ఆదర్శంగా ఉండొచ్చని, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో హేమ కమిటీ సూచనలు ఎన్ని అమల్లోకి వస్తాయో చూడాల్సిందే. ఒక్క మలయాళం ఇండస్ట్రీనే కాదు, అన్ని సినీ పరిశ్రమలు ఎవరికి వారుగా తప్పులు దిద్దుకొని ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆఫర్లు కావాలంటే హీరోయిన్లు, లేడీ ఆర్టిస్టులు కాంప్రమైజ్ కావాల్సిందే. ఆఫర్లు ఇస్తేనే కాదు, కొంతమంది ఆఫర్లు ఇవ్వకపోయినా అడ్జస్ట్ అవ్వు, ముందు ముందు పనికొస్తుందని కూడా చెప్తారు. ప్రశ్నిస్తే వేరే ఎక్కడా కూడా ఆఫర్స్ రాకుండా చేస్తామని బెదిరిస్తారు. నీకు ఛాన్స్ ఇస్తాం సరే, మరి నువ్వు మాకేమిస్తావు? కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు. ఇలాంటి సూటిపోటి మాటలు అడుగడుగునా వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. ఎందరో నటీమణులు ఇటువంటి అడ్డంకులు దాటుకుని ముందుకొచ్చేవాళ్లే. సినీ ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణ విషయం అయిపోయింది. గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా అని చాలా సింపుల్ గా అడిగేస్తారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్ లో అయితే అడ్జస్ట్మెంట్ ఒప్పుకుంటున్నావా అని ప్రత్యేకంగా ఓ కాలం కూడా ఉంటుంది.
ప్రధాన పాత్రలకే కాదు సైడ్ క్యారెక్టర్లు, అసలు గుర్తింపు రాని చిన్న చితక పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. కాస్టింగ్ కౌచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనుకడిగేస్తున్నారు. అవకాశాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన అమ్మాయిలు చూసినప్పుడే కాస్టింగ్ కౌచ్ బయటకొస్తుంది. ఇండస్ట్రీలో అలాంటి వారినే లోబర్చుకుంటారు. అమ్మాయి ప్రేమను పొందడానికి ఏ మంచి దర్శకుడు, నిర్మాత 100 కోట్ల ప్రాజెక్టులు ఆమెను పెట్టరు. కమిట్మెంట్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తాం అని కొందరు తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు అసలు ఇండస్ట్రీకి చెందిన వారే కాదు. నేను ఫలానా సినిమా ప్రొడ్యూసర్నని చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేని చోటంటే ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నటీమణులు కాస్టింగ్ కౌచ్తో బాధపడుతూనే ఉన్నారు. అవకాశం కావాలంటే డైరెక్టర్, హీరో, నిర్మాత కోరికలు తీర్చాలనే ఆంక్షలు, సెట్కు వెళ్ళాక ఎవరు ఎక్కడ చేయేస్తారనే భయం, చివరకు కాల్, మెసేజ్ చేయాలన్నా కూడా భయమే. ఇన్ని ఇబ్బందులు దాటుకొని ఇండస్ట్రీలో నిలబట్టమనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఒకప్పుడు తమను లైంగికంగా వేధించారని పబ్లిక్గా చెప్పడానికి నటీమణులు భయపడేవారు. ఎక్కడ చెప్తే తమను ఏదైనా చేస్తారేమో, అవకాశాలు రానివ్వకుండా చేస్తారేమో అని, కెరీర్ నాశనం చేస్తారేమోనని నోరు విప్పేవారు కాదు. ఇక కొద్ది కొద్దిగా ఇండస్ట్రీలో ఆ భయం పోయిందే. ఈ జనరేషన్ నటీమణులు అంతకు ముందులా నోరు మూసుకుని కూర్చోవడం లేదు. నచ్చని విషయాన్ని పబ్లిక్గా సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. మీడియా ముందు వారి పేరు చెప్పి ఆ స్టార్స్ పరువు బజారుకి ఈడుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలో ఉంది. యాక్టింగ్ ఫీల్డ్లో అవకాశం దొరకాలంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం టాలెంట్, అదృష్టమే కాదు, కాంప్రమైజ్ కూడా అయితేనే ఛాన్స్ వస్తుందనేది ఓపెన్ సీక్రెట్. సినిమా ఆఫర్ల వెనక రకరకాల వేధింపులుంటాయి. తెర మీద రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే చాలదు. చాలా విషయాలను సమర్థవంతంగా డీల్ చేయాల్సి ఉంటుంది. కొందరు సినీ ప్రముఖులను డీల్ చేసే విధానం తెలియక కెరీర్, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సినీ పరిశ్రమలో రాణించాలంటే గొప్పగా నటించాల్సిన అవసరం కంటే వ్యక్తుల చేత ఎలా మోసానికి గురి కావద్దన్న విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినట్టే. కానీ అన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ప్రతి ఇండస్ట్రీలో మగాళ్లుంటారు. కేవలం సినీ పరిశ్రమలోనే అలాంటి వారు ఉంటారని చెప్తే తప్పవుతుంది. కొన్నాళ్లుగా కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాఢ్యంలా తయారైంది. ఇప్పటికే కొందరు హీరోయిన్లు ధైర్యంగా బయటకొచ్చి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తున్నారు. తాము ఎవరి వల్ల ఎలా ఇబ్బందులు పడ్డామో చెప్తున్నారు. ఇవి పెద్ద కాంట్రవర్సీలుగా మారుతున్నాయి. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటుంది. అయితే ఆడపిల్లలు ఇంటి నుండి అడుగు బయట పెడుతున్నప్పుడు వారెక్కడికి వెళుతున్నారు, అక్కడ ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నదానిపై క్లారిటీ ఉండాలని, అంతేకాని అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదని సీనియర్ హీరోయిన్లు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలో లైంగిక దోపిడీ ఎక్కువగా ఉందని, అవకాశాల పేరిట మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. అయితే ఇన్నాళ్లు ఎన్ని జరిగినా బయటకు చెప్పకుండా గుండెల్లో దాచుకున్న నటీమణులు కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల ప్రభావంతో బాహాటంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టేస్తున్నారు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే అందులో అమ్మాయిల తప్పున్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుబడితే హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువుగా చూడడం తగ్గడం లేదు. అమ్మాయి ఓ బికినీ కానీ చిన్న షార్ట్ కానీ వేసుకుంటే కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది. ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్ ను మామూలుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్లో చూపిస్తూ ఉంటారు. ఓ నిర్మాత భార్య అయితే తనను ఏకంగా తన భర్త వద్దకు వెళ్లమని డిమాండ్ చేసిందని ఓ నటీమణి చెప్పింది. ఓ వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని, గోవాలో పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఓ మహిళా దర్శకురాలు తనకు చెప్పిందని కూడా వాపోయింది. కాస్టింగ్ కౌచ్లో కేవలం మగవాళ్లే నిందితులుగా లేరని ఇలాంటి ఉదాహరణలతో తేలిపోతోంది. కొందరు నటీమణులు కూడా సాటి నటీమణులతో ఇలా వ్యవహరించడం మరింత సిగ్గుచేటు. ఇక్కడ కేవలం తెరపై కనపడే నటీమణులే కాదు, తెర వెనక పాత్రలకే పరిమితమయ్యే గాయని, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, డాన్స్ అసిస్టెంట్, ఇలా పేరేదైనా అమ్మాయి అయితే చాలు వేధింపులు తప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు సినిమాల్లో అవకాశాల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండడం వల్లే కాస్టింగ్ కౌచ్ పెరిగిపోతుందంటున్నారు సీనియర్ హీరోయిన్లు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అత్యాచారం చేయరని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందనే వాదన ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది సెన్సిటివ్ పాయింట్. ప్రపంచంలో పురుషులు, స్త్రీలు ఉన్నారు.
పురుషులు స్త్రీల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అలాగే కొందరు స్త్రీలు పురుషుల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అవతలి వ్యక్తి తనకేదో కావాలని అడిగినప్పుడు నో చెబితే అవతలి వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎవరో బేకార్ అడ్వాంటేజ్ తీసుకున్నాడని చిత్ర పరిశ్రమ మొత్తాన్ని దూషించడం తప్పన్న హీరోయిన్లు కూడా ఉన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాత మహిళలు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే తెలివి ఉంటుంది. ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటున్నారు. బయట వాళ్ళు అనుకున్నంత తెలివి తక్కువ వారు ఎవరూ లేరని వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి ఫీల్డ్లోనూ మహిళలకు కొన్ని సమస్యలున్నాయి. కానీ వాటిని ఫేస్ చేయడం ఎలా అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి. ఎక్కడైనా కొందరు చెడ్డవాళ్లుంటారు. అందుకని ఆయా రంగాల మీద చెడు ముద్ర వేయడం సరైన పని కాదు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. అవకాశాల కోసం దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇవ్వడం ముందు మానుకోవాలని చెప్తున్నారు. ఎవరి కాంప్రమైజ్ కు ఓకే అనకపోతే అప్పుడు కాస్టింగ్ కౌచ్ కు స్థానం ఎక్కడుంది అన్న ప్రశ్నలు కూడా లేకపోలేదు. అలాగని కాస్టింగ్ కౌచ్ తప్పు కాదని ఎవరూ అనడం లేదు. కాస్టింగ్ కౌచ్ లో ఉన్న నిందితులకు శిక్షలు పడాల్సిందే. అదే సమయంలో నటీమణులు కూడా స్మార్ట్ గా ఉండాల్సిందే. కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ దుర్మార్గంపై నోరు విప్పిన నటీమణులు సమాజం నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నారు. మాలీవుడ్ లో రేగిన ఈ చిచ్చు టాలీవుడ్ వరకు పాకింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలా తక్కువే అని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ మహిళా నటులు తాము ఇలాంటి లైంగిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా బహిరంగంగా చెప్పలేదు. కానీ కొంతమంది హీరోలపై వుమనైజర్స్ అనే ఆరోపణలైతే ఉన్నాయి. అందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలీదు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ పేర్కొంది. సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది. దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదులు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సినీ చిత్రీకరణ ప్రదేశాల్లో టాయిలెట్లు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే మహిళలు కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతారు. అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ లభిస్తుంది. లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ అనే పదాలు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమని కమిటీ గుర్తించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో స్థితిగతులపై మాత్రమే హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ నివేదిక బయటపడ్డా అన్ని చోట్ల ఇదే తంతు కదా అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇదేదో మలయాళానికి పరిమితమైన వ్యవహారం కాదు. బాలీవుడ్ నుంచి అన్ని వుడ్లు ఇలాగే ఉన్నాయని నటీమణులు చెప్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు, బడా నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్ల అండ ఉన్న వారికి వేధింపులు ఉండవన్న వాదన ఉంది. కానీ హేమ కమిటీ అది కూడా తప్పేనని తేల్చేసింది. స్టార్డమ్ పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువవుతాయని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్టుగా తెలిపింది. ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ హౌజ్ల నియంత్రణలో ఉన్నట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాల అవకాశం కోల్పోవడమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతామనే భయంతో ఎవ్వరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది. మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి సినీ ఇండస్ట్రీలో పవర్ఫుల్ వ్యక్తుల గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి చోట ఇండస్ట్రీ వ్యవహారాల్ని ఆ పవర్ గ్రూపులే నిర్వహిస్తాయి. వారిని కాదని ఎవ్వరూ చేసేదేమీ ఉండదు. పారితోషికానికి సంబంధించి అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవ్వరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని హేమ కమిటీ గుర్తించింది. మహిళలు, జూనియర్ ఆర్టిస్టులకు వారి పూర్తి వేతనాలు చెల్లించడం లేదని నివేదిక పేర్కొంది. ఇదే పరిస్థితి అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉందని గతంలో పలు కమిటీలు నివేదికలిచ్చాయి. కానీ చర్యలు మాత్రం అంతంత మాత్రమే. మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు గురవుతున్నారని, ఆ సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించేందుకు ప్రభుత్వం 2019లో హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలపై వేధింపులు, శ్రమదోపిడీ, అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి సాధారణంగా మారాయని, క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లో మలయాళ చిత్ర పరిశ్రమ నడుస్తోందని కమిటీ ఆరోపించింది. సమస్య పరిష్కారానికి పటిష్ట చట్టం అవసరమని, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునేవారు చాలా మంది ఉన్నారని సినిమా వాళ్లు చెబుతూ ఉంటారు. కొందరు వీటికి కమిట్ అయితే మరికొందరు మాత్రం చీ కొడతారు. సొంత టాలెంట్ నే నమ్ముకుని చివరకు సక్సెస్ అవుతూ ఉంటారు.
ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కోక తప్పదు. భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెనుభూతంలా మారింది. చిన్న హీరోయిన్ నుంచి పెద్ద హీరోయిన్ దాకా చాలా మంది దీనిని ఎదుర్కొన్న వాళ్లే. ఈ భయంతోనే ఎంతో మంది సినీ ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగేశారు. కొన్నిసార్లు అవకాశాలొస్తాయి, కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతూ ఉంటారు. అదే కాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్కరూ ఏదో ఓ దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరు నటీమణులు గతంలో తమకెదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీ అనేది కాదు, ఫీల్డ్ ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిల అభద్రతాభావంలో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. అవకాశం పేరుతో లైంగిక బెదిరింపులకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని, అప్పుడే పరిశ్రమలో మార్పులొస్తాయనే డిమాండ్ వినిపిస్తోంది. ఒక సినిమా ఛాన్స్ కావాలంటే అంత తేలిగ్గా రాదా? ప్రతిభ ఉండాలి, అంతో ఇంతో అందం ఉండాలి, నటన కూడా తెలిసుండాలి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. కానీ అడ్జస్ట్మెంట్కి ఓకే చెప్పాలి, కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే అసలు సిసలు ఛాన్స్ వస్తుంది. లేకపోతే ఏళ్ల తరబడి స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాలు రావు. ఇదే నడుస్తున్న చరిత్ర ఇప్పుడు. కాంప్రమైజ్ అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో మాత్రమే అనుకుంటే పొరపాటే. అంతకుముందే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ యాక్టర్స్, కోఆర్డినేటర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ మేనేజర్ల దాకా అందరినీ సాటిస్ఫై చేయాలని నటీమణులు మొత్తుకుంటున్నారు. కెరియర్ ప్రారంభంలో ఛాన్స్ రావడమే ఎక్కువ కాబట్టి చాలా మంది ఇలాంటి వాటికి ఓకే అంటున్నారు. దీంతో ఈ వీక్నెస్ ను క్యాష్ చేసుకునే కీచకులు పెరిగిపోతున్నారు. పైగా ఇదంతా కామన్ అని పబ్లిక్ గా చెప్పడానికి బరితెగిస్తున్నారు. ఎవరైనా నో చెప్పినా, ఎదురు తిరిగినా ఇక అంతే, ఖేల్ కతం, దుకాణం బంద్. వారికి అవకాశాలు రావు. ఎక్కడా ఛాన్స్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మా కొద్దీ పరిశ్రమ అని పారిపోయేదాకా వెంటాడతారు, వేధిస్తారు. ఇలా పైకి నాయకులుగా ఫోజులు కొడుతూ కల్నాయక్ పనులు చేసేవారు ప్రతి సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని నటీమణులు గళమెత్తుతున్నారు. కొందరు ఫైనాన్షియర్లు నిర్మాతలకు ఫలానా హీరోయిన్నే పెట్టుకోవాలని, అప్పుడే తాము ఆ సినిమాకు ఫైనాన్స్ చేస్తామని చెబుతూ ఉంటారు. అలాగే మరికొందరిని ఆ సినిమాలో తీసుకోవద్దని మొత్తం వాళ్లే నిర్ణయిస్తూ ఉంటారు. ఒకప్పుడు ముంబై సినీ మాఫియా సామ్రాజ్యంలో యథేచ్ఛగా జరిగే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రజెంట్ అన్ని భాషల సినీ పరిశ్రమల్లో కామన్గా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో మహిళల గొప్పతనం గురించి గుక్క తిప్పుకోకుండా హీరోలు భారీ డైలాగులు చెప్తారు. అది చూసి అభిమానులు ఈలలు గోల చేస్తారు. అయితే అదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే. ఆఫ్ స్క్రీన్లో బాబులు చాలా డేంజర్. సినిమా సెట్లో లైట్ ఆఫ్ అవ్వగానే వారిలోని అసలు రూపం బయటకొస్తుంది. హీరోయిన్లను రూమ్కు రమ్మంటారు. ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులను గెస్ట్ హౌస్లకు పిలుస్తారు. నిర్మాతల నుంచి సినిమాలో నటించే కమెడియన్ల వరకు ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఆడదంటే వారికి ఓ సెక్స్ టాయ్ మాత్రమే. బడాబాబులు చెప్పింది వినకపోతే, చెయ్యకపోతే ఆఫర్లే ఉండవు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇండియాలో అనేక సినీ పరిశ్రమలున్నాయి. అన్నింటిలోని కాస్టింగ్ కౌచ్ అనే దరిద్రం కామన్గా ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేక అవలక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే వాటిని బయట పెట్టేందుకు మాత్రం ఎవ్వరూ సాహసం చేయట్లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కలల ప్రపంచం. అందులోకి వెళ్లాలని, ప్రేక్షకులను అలరించాలని, ఆకాశమంత ఎత్తుకెదగాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళాకే లోతెంతో తెలుస్తుంది. కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళాక బయటకు రాలేని పరిస్థితి. బయటకొచ్చి గనక నోరు తెరిస్తే అంతటితో కెరీర్ కథం. అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి. అయితే అందరూ తమకు జరిగిన అవమానాలను, తామెదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడకుండా ఉండలేరు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం బయటపడిందే. ఇంతకు ముందు కొందరు నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు బయటకొచ్చాయి. కానీ జరిగిందేంటి? ఒక్క నటుడిపైనైనా చర్యలు తీసుకున్నారా? ఒక్క దర్శకుడినైనా అరెస్ట్ చేయగలిగారా? ఒక్క నిర్మాత అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడా? సినిమాలంటే ప్యాషన్తో ఫీల్డ్లోకి వచ్చే మహిళలను లొంగ తీసుకోవడం పరిపాటిగా మారిందే. ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఛాన్స్లు ఎలా వస్తాయి అని కబుర్లు చెప్పి స్టార్డమ్ తెచ్చుకున్నోళ్లంతా ఇలా చేసిన వారే అని కాకమ్మ కథలు కూడా చెప్పేవారికి కొదవలేదు. ప్రొఫెషనల్గా పనిచేయాల్సిన ఇండస్ట్రీలో చీకటి బాగోతాలకు తెరలేపి మహిళలు పనిచేయడానికి భయపడిపోయేలా చేస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మహిళలెవరూ సినిమాల్లో నటించడానికి ముందుకు రాని దుస్థితి రావచ్చు. అందుకే సినీ పెద్దలు త్వరగా మేల్కొని పరిస్థితులు చక్కదిద్దాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో అవాంఛనీయ పరిణామాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది.
సినిమా ఛాన్స్ కోసం వచ్చే వాళ్ళంతా దేనికైనా సిద్ధపడతారు అనుకునే చెడు ఆలోచనను మొదట మార్చుకోవాలి. అన్ని ఉద్యోగాల్లానే నటన కూడా ఒక ఉద్యోగం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అవకాశాల పేరుతో అడ్జస్ట్మెంట్లు, కమిట్మెంట్లు అడిగే వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఇండస్ట్రీలో చాలా సంఘాలున్నాయి. అందరూ కలిసి దృష్టి పెడితే కాస్టింగ్ కౌచ్ లేకుండా చేయడం పెద్ద కష్టం కాదు. కావలసిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా కఠిన చట్టాలు చేసి షూటింగ్ సమయాల్లో కఠిన నిబంధనలు విధించాల్సిన అవసరం కనిపిస్తోంది. సినిమాల్లో ఓ నటి ఎంత బాగా నటించిందో మాట్లాడుకోవాలి, కానీ ఆ నటి అవకాశం కోసం ఎలా అడ్జస్ట్ అయిందో మాట్లాడుకునే దుస్థితి ఎప్పటికీ రాకూడదు. కాస్టింగ్ కౌచ్ విషయంలో మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లన్న సంగతి గుర్తుంచుకోవాలి. అవకాశాల కోసం మొదట కాంప్రమైజ్ అవ్వడం, తర్వాత తేడా వచ్చిందని ఫిర్యాదులు చేయడం వారికి మద్దతు లేకుండా చేస్తోంది. ఛాన్స్ ఇస్తామన్న ప్రతి వాడిని గుడ్డిగా నమ్మకుండా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉండాలంటే తెలివిగా ఉండాల్సిందే. ఇలా మహిళల వైపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాస్టింగ్ కౌచ్కు మొదట్లోనే అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఘోరాలు జరిగిపోయిన తర్వాత ఫిర్యాదులు చేసుకునే కంటే అసలు ఏమీ జరగకముందే జాగ్రత్తలు పట్టడం అందరికీ మంచిది కదా.